మిత్రులకు నమస్కారం. మిత్రులారా, భారత్ను అస్థిరపరిచే అతిపెద్ద కుట్రకు ప్రత్యక్ష ప్రయత్నం జరుగుతుంది. భారత్ ఎన్నికల్లో విఫలం అయిన శక్తులు బంగ్లాదేశ్ రూపంలో దక్షిణాసియా ప్రాంతంలో అరాచకానికి పాల్పడ్డారు. మనం నమ్మలేం కానండి, అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమం అన్నది పెద్ద ఫేక్ అండి. నిజానికండి సివిల్ సర్వీసెస్లో రిజర్వేషన్లు అన్నది ఓ పెద్ద సాకు మాత్రమే. సంవత్సరాలుగా సోషల్ మీడియాలో విష ప్రచారం జరుపుతున్నారు. డేవిడ్ బెర్జిమెన్ అనే ఒక వివాదాస్పద జర్నలిస్టు ఎప్పుడు ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేసే పనిలో నిమగ్నమై ఉంటాడు. అతడు భారత వ్యతిరేకి, అతని సోర్స్ అంతా సోరోసే. ఈ మధ్య గుజరాత్లో ఇంజనీరింగ్ నిరుద్యోగుల తొక్కిసలాట లాంటి వీడియోలు స్ప్రెడ్ చేసినట్టు నిరంతరం తప్పుడు ప్రచారాలు చేయడమే ఇతడి పని. ఇలాంటోడు ఇంకొకడు ఉన్నాడు, ఆడి పేరు మహమ్మద్ ఇమ్రాన్ హుస్సేన్ అన్సారీ. ఇతగాడు కూడా భారత్ వ్యతిరేకి, అక్కడి ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా ఫేక్ న్యూస్లు వదులుతూ ఉంటాడు. ఈ అన్సారీ గాడు టైమ్స్ స్క్వేర్ దగ్గర కూడా నిరసన ప్రదర్శనలు చేయించేశాడు. ఇక మూడోవాడు ఆల్ జజీరా జర్నలిస్టు జుల్కర్నైన్ సయర్. తప్పుడు వార్తలు వేగంగా అందిస్తాడు. లెబనాన్ హిజ్బుల్లాస్తో కలిసి మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ జరిపే గ్యాంగుల పట్ల వీళ్ళంతా ఉదారంగా ఉంటారు. వీళ్ళంతా చాలా పెద్ద గ్యాంగు. అక్కడ ఇండియా అవుట్ అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ మధ్యన తీస్తా నది ప్రాజెక్టు భారత్తో కుదరగానే చైనా తన అడుగులు వేగం పెంచింది. వేలాది కృత్రిమ బాట్ అకౌంట్లు, రోబోలతో నిర్వహించే ఫేక్ అకౌంట్లు లక్షలాదిగా సృష్టించి బంగ్లాలో వదిలారు. ఈ చాటుబాట్లు హింసా దృశ్యాలను వేలాదిగా ప్రజల్లోకి విరివిగా పంపించి వేస్తున్నాయి. పదే పదే ఒకే దృశ్యాలు చూపుతూ ఉంటాయి. విచిత్రమైన పేర్లతో తక్కువ వ్యవధిలో వందల ట్వీట్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎలా అంటే షేక్ హసీనా ప్రజలపై కాల్పుల ఉత్తర్వులు ఇచ్చినట్లు ఉండేలాంటి దొంగ ట్వీట్లు అన్నమాట. భారత్లో కూడా ఇదే ధోరణి. దాంతో కేంద్రం చర్యలు మొదలు పెట్టేసరికి ఏడుపులు మొదలుపెట్టారు. ఇక్కడ మోడీ గారికి హసీనాకి తేడా ఏంటంటే, మోడీ గారు టెంప్ట్ అవ్వలేదు. రైతు ఉద్యమంలో కానీ సిఏఏ ఆందోళనలో కానీ ఎక్కడ ఆయన టెంప్ట్ అవ్వలేదు. కానీ హసీనా ఆగలేకపోయింది, అక్కడ దెబ్బ పడిపోయింది. వీళ్ళు రూమర్ల స్పెషలిస్టులు కదా. ఈలోగా బంగ్లా ప్రభుత్వం అక్కడి అల్లర్లు అణచివేయడానికి భారత సైన్యం సహకారం కోరిందంటూ మరో రూమర్ పుట్టించారు. వెంటనే చాట్బాట్స్ రంగంలోకి దిగి వీడియోలు విడుదల చేయడం మొదలెట్టేశాయి. దాంతో అక్కడి మైనారిటీలపై దాడులు మొదలయ్యాయి. మైనారిటీలు అంటే మీకు ఎవరో తెలుసు కదా. ఇక్కడ మైనారిటీలు అంటే ఎవరో మీకు తెలుసు, అక్కడ మైనారిటీలు అంటే ఎవరో కూడా మీకు తెలుసు కదా. అదేనండి మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న తాతలు. వాళ్ళ మీద దాడులు మొదలైపోయాయి. ఏ ఛానల్ నిజమైందో ఏది నకిలీదో తెలియదు. శాంతియుతంగా మొదలైన విద్యార్థి ఉద్యమాన్ని అనేక విదేశీ శక్తులు దూరి హింసాత్మకంగా మార్చేశాయి. దీనిలో అమెరికా వ్యూహం ఉంది, పాకిస్తాన్ వేలు ఉంది. రష్యా చమురు విషయంలో మనల్ని ఆపలేకపోయిన అమెరికా మరోవైపు ఆట మొదలెట్టేసింది. మీరు గమనించారో లేదో కానీ మమతా బెనర్జీ కరెక్ట్గా ఈ ఫేక్ న్యూస్ టైముల్లోనే యాక్టివేట్ అయ్యింది. నిరుద్యోగం గురించిన తప్పుడు వీడియోలు భారత్లో కూడా మొదలుపెట్టారు. సరిహద్దుల్లో విదేశీ శక్తులు మెల్లగా ఉద్రిక్తతలు పెంచితే లోపల కమ్యూనిస్టు, కాంగ్రెస్, ఎడారి మత శక్తులు ఆందోళనలకు శ్రీకారం చుడతాయి. ఎప్పటికే ఆ తరహా విన్యాసాలు మొదలయ్యాయి. అయితే ఎక్కువ తక్కువలు చెయ్యకుండా దోవల్ జయశంకర్లు హసీనా భారత్లోకి రాగానే రాహుల్ గాంధీని పిలిచి చెప్పాల్సినవి చెప్పి పంపించారు. అయినా అతడు ఆగడనుకోండి, అది వేరే సంగతి. ప్రజలే చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు 10 సంవత్సరాల క్రిందటి వాళ్ళు కాదు. ప్రజలు, ముఖ్యంగా హిందుత్వ జాతీయవాదులు ఒక్క తాటి మీదకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక, మోడీ వ్యతిరేక చెత్తను ఎదుర్కోవాలి. సరైన సమాచారం కోసం నిరంతరం అన్వేషించాలి. మీకు అర్థమవుతుంది కదా, మనం యుద్ధంలోకి లాగబడుతున్నాం. ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న దేశద్రోహులతో ఇప్పుడు బయట నుంచి కూడా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇటువంటి సోషల్ మీడియాల్లో దేశం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మీరు ఒకంత గమనించండి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.